హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఈస్ ఫర్ ఎంబీఏ సోషియాలజీ ఎవరైనా కానీ చేస్తే సెకండ్ సెమిస్టర్లో ఈ టాపిక్ ఉంటుంది. సొసైటీ, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అని. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో చూద్దాం. ద రికార్డ్ ఆఫ్ ద పాస్ట్ decade has been one of running hard simply to stand still as rising world prices for oil and wheat put India on economic treadmill అనమాట. ఏంటది ఎకనామిక్ ట్రెడ్మిల్ రికార్డ్ ఆఫ్ ద పాస్ట్ డికేడ్ ఆఫ్ వన్ ఆఫ్ రన్నింగ్ సింపుల్ టు స్టాండ్ రైజింగ్ వరల్డ్ ప్రైసెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం, ఆయిల్ కానీ వీట్ పుట్ ఇండియా ఆన్ ఎకనామిక్ ట్రెడ్మిల్ అనమాట. పొలిటికల్ ప్రెజర్స్, స్లో పాపులేషన్ గ్రోత్ అమౌంట్ యాజ్ పాపులేషన్ రిలేటెడ్ స్ట్రెస్సెస్ బికమ్ మోర్ ఎవిడెంట్. పొలిటికల్ ప్రెజర్ ఏంటి? స్లో పాపులేషన్ గ్రోత్, పాపులేషన్ అనేది గ్రోత్ చాలా స్లోగా అవ్వడం, రిలేటెడ్ స్ట్రెస్సెస్ బికమ్ మోర్ ఎవిడెంట్. నెక్స్ట్, యాడెడ్ టు దిస్ is the fact that the environmental crisis is further aggravated by enormous population explosion. More than 0.9% of growth in the total population, 6.1 billion by 2000 to 8.2 billion by 2025 is expected in developing world. 0.9% of the growth అనమాట. సో ఏంటంటే గ్రోత్ ఎంత పెరిగింది? 6.1 బిలియన్ ఉంది ఇప్పుడు 2000లో, ఇప్పుడు 8.2 బిలియన్ అయింది వరల్డ్ పాపులేషన్ 2025కి. 0.9% అనేది పెరిగింది అనమాట. 0.9% అనేది పెరిగింది. ద డైమెన్షన్ ఆఫ్ హ్యూమన్ సోషల్ ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ entirely designed as culture. The dimension of human social organization. Population ecology is best described as the study of how population change over time and through space అనమాట. పాపులేషన్ ఎకాలజీ is best described, పాపులేషన్ అనేది ఎలా చేంజ్ అయ్యింది ఓవర్ టైమ్ అండ్ త్రూ స్పేస్ అనమాట. స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఎ సాయిల్ ఈజ్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ కెన్ బి హోల్డ్ క్యాపిలరీ water. Storage capacity of a soil is the extent to which it can be hold capillary water. Soil pH, solubility and availability of plant nutrients. Solubility and availability of plant nutrients. Soil pH, solubility and availability of plant nutrients. సెలెక్టివ్ గ్రేజింగ్ అంటే గ్రేజింగ్ యానిమల్స్ చేంజ్ ద టైప్ ఆఫ్ వెజిటేషన్. గ్రేజింగ్ యానిమల్స్ ఏవైతే మేస్తాయో అలాగే చేంజ్ ద టైప్ ఆఫ్ వెజిటేషన్, దాన్నే మనం సెలెక్టివ్ గ్రేజింగ్ అంటే సెలెక్ట్ చేసుకుని గ్రేజింగ్ అనేది చేస్తారనమాట. అండ్ ఆర్కిడ్ లివింగ్ ఆన్ ఏ ట్రీ ఎగ్జిబిట్ commensalism. An orchid living on a tree exhibit commensalism. In a grassland ecosystem, the pyramid of biomass is upright. So in a grassland ecosystem, the pyramid of biomass is upright. అర్థమవుతుందా? ఇన్ ఏ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ద పిరమిడ్ ఆఫ్ ఏ బయోమాస్ ఈజ్ అప్రైట్. అండ్ ఎస్టరీ ఈజ్ ఏ బాడీ ఆఫ్ వాటర్ formed where fresh water from rivers and streams flow into the ocean mixing with sea water. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫ్రెష్ వాటర్, నాట్ సాల్ట్ వాటర్ అనమాట. ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ రివర్స్ అలాగే స్ట్రీమ్స్ ఫ్లో ఇన్ టు ద ఓషన్ మిక్సింగ్ విత్ సీ వాటర్ అండ్ ఎస్టరీ. Genetic diversity, total number of genetic characteristics in the genetic makeup of a species. Genetic diversity, genetic characteristics. Components of the environment can be classified as physical and biological components. Components of the environment can be classified as physical and biological components. Physical and biological components అనమాట. Montreal Protocol signed by nations to ban chlorofluorocarbons బ్యాన్ చేయాలని చెప్పి ఏ సక్సెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ట్రీటీ. అది ఎక్కడ సైన్ చేశారంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అనమాట లో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ బ్యాన్ చేయాలని చెప్పి సైన్ చేయడం అనేది జరిగింది. రిస్క్ సొసైటీ, ఆల్రిచ్ బెక్. మోడర్న్ సొసైటీ క్రియేట్స్ రిస్క్స్ ఇట్ కెనాట్ కంట్రోల్. న్యూక్లియర్ క్లైమేట్ని మనం కంట్రోల్ చేయలేమని చెప్పి చెప్పడం జరుగుతుంది. రిస్క్ సొసైటీ ఈ ఉల్రిచ్ బెక్. మోడర్న్ సొసైటీ క్రియేట్స్ రిస్క్ ఇట్ కెనాట్ కంట్రోల్. వరల్డ్ సిస్టమ్ థియరీ. రిచ్ నేషన్స్ పొల్యూట్, పూర్ నేషన్స్ సఫర్ కాన్సిక్వెన్స్. రిచ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వరల్డ్ సిస్టమ్ థియరీ ఏంటి? రిచ్ నేషన్స్ పొల్యూట్ చేస్తాయి, పూర్ నేషన్స్ సఫర్ కాన్సిక్వెన్సెస్.
The area of environmental education includes formal and non-formal education. Area of environmental education includes formal and non-formal education. The people adversely affected by the hydroelectric projects are usually different from the beneficiaries. This amounts to the social justice. The people adversely affected by the hydroelectric projects. The people adversely affected by the hydroelectric projects are usually different from the beneficiaries. This amount to social justice. Women's work participation is also inevitable to meet the household expenditure in slums. అంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది మనకు అవసరం స్లమ్ ఏరియాస్లో. ఎందుకు? హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ గురించి అనమాట. బోత్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ డైవర్స్ అండ్ ఫ్యామిలీ డిస్ఆర్గనైజేషన్. అర్థమవుతుందా? బోత్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ and a higher rate of divorce and family disorganization is found in these areas. There are a number of industries which are sources of pollution. Petroleum refineries are the major source of gaseous pollutants. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇండస్ట్రీస్ నుంచి రావడం అనేది జరుగుతుందన్నమాట. బోత్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ డైవర్స్ అండ్ ఎక్కువ మెన్ ఉమెన్ వర్క్ చేస్తుంటే డైవర్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ఫ్యామిలీ డిస్ఆర్గనైజేషన్ అనేది అక్కడ ఎక్కువగా ఫామ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. మెరైన్ పొల్యూషన్ అక్కర్స్ ఆఫ్ ఇన్ మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ డెన్స్లీ పాపులేటెడ్ కోస్టల్ టౌన్స్ ఇన్ ఇండియా. మెరైన్ పాపులేషన్ అక్కర్స్ ఆఫ్ ఇన్ మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ డెన్స్లీ పాపులేటెడ్ కోస్టల్ టౌన్స్ ఇన్ ఇండియా. The industrial sectors in most of its countries are at a nascent state of development. Most of the country nascent state of development. Uncontrolled growth of Echonia sometimes suppresses another aquatic biodiversity, and it may even block the canals and create navigation problems. Uncontrolled growth of ఇస్నోరియా సమ్టైమ్స్ సప్రెసెస్ అనదర్ ఆక్వాటిక్ బయో. అంటే ఈ ఇస్నోరియా అనేది ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఈ ఆక్వాటిక్ బయోడైవర్సిటీ ఇవంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట. హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ రిజల్ట్స్ ఇన్ ద డిటోరియేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ క్వాలిటీ విచ్ ఈజ్ ఇన్ టర్న్ మేక్ హ్యూమన్ లైఫ్ మెజరబుల్ అండ్ ఎగ్జిస్టెన్స్ క్వశ్చనబుల్ అనమాట. క్వశ్చనబుల్. Next, each tree is a small air purifier, dust absorbing device, and at the same item a small oxygen factory as well. Each tree is a smaller air purifier, dust absorbing device, and at the same item a small oxygen factory as well. Once the solar radiation arrives, వస్తే on the earth surface heats up and begin to emit terrestrial radiation back into the atmosphere. Atmosphere ని బాగా కూడా హీట్స్ అప్ చేసి అలాగే అది టెరెస్ట్రియల్ రేడియేషన్ బ్యాక్ టు ద అట్మాస్ఫియర్కి మళ్ళీ తిరిగి పంపిస్తుంది అనమాట. Sense of idealism in the living process has been systemically eroded. Sense of idealism in the living process has been systemically eroded. As a consequence of their age-old norms of good living are no longer followed. అలాగే the anxiety to do good to the needy in general has died out today. Anxiety. A review of present information gathering efforts clearly indicates that a vast amount of data is already available. Clearly, a review of present information ఏదైతే గ్యాదర్ చేస్తే ఇట్ ఇండికేట్స్ ఏంటి? వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఆల్రెడీ అవైలబుల్ అనమాట. A review of present information gathering efforts clearly indicates that a vast amount of data is already raised. Though it is possible, the most pressing problems in environmental data collection have to do with the generation of information out of the data. Though it is possible, the most pressing problems in environmental data collection have to do with the generation of information of the data. Okay, thank you.